గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఏ దేశంలో ఉన్నా మన ఆన్లైన్ క్లాసులు తీసుకుని పిల్లల ద్వారా అందరికీ నేర్పించడం జరుగుతుంది. ఆన్లైన్ కూడా చేస్తున్నాం మేడం. ఇండియాలో ఉన్నా బయట దేశంలో ఉన్నా ఆన్లైన్ క్లాసులు నేర్పిస్తున్నాము. ప్రతి ఊళ్ళోనూ తెలుగు సెంటర్స్ పెడుతున్నారు, తెలుగు భాష నేర్చుకోవాలి అని. అది చిన్న ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా కోడల చేత కూడా మొదలు పెట్టించారు ఆన్లైన్. సో ఆన్లైన్ క్లాసులో ఒక 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ పిల్లల దాకా తెలుగు నేర్చుకుని తెలుగు భాష, తెలుగు పద్యాలు, తెలుగు పండగలు, క్షేత్రాలకు టూరిజం తీసుకెళ్ళి ఒక్కొక్క ఊళ్ళో ఎలా ఉంటుంది, విలేజ్కి వెళ్తే అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, గోశాల ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్పించడం, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలని అనుకుంటారో దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ డీటెయిల్స్ కానీ ఉంటే కొంచెం నాకు ప్రొవైడ్. మీరు ఇవన్నీ కూడా సాంప్రదాయ.org వెబ్సైట్లోకి వెళ్తే అన్ని కోర్సులు అడ్మిషన్స్ డీటెయిల్సే కాదు,